పిల్లలు మీ అందరికీ అభినందనలు. తెలుగు భాషలో ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సంభాషణలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, అట్లాగే పద్యాలు కూడా. పద్యాలు అనేటువంటివి తెలుగు భాషకు ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కల్పించింది. అందుకోసమే మీ పాఠ్యపుస్తకంలో పద్య పాఠాలు పెట్టాం. ఇప్పటి వరకు పిల్లలు మీరు పద్యాన్ని విభిన్న రీతుల్లో ఎలా చదవాలి, పద్యములో ఉండేటువంటి భావాన్ని ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేటట్టు, మనం చదువుకుంటే మనకు అర్థమయ్యేటట్టు ఉండాలని అంటే మనం స్పష్టోచ్చారణ, విసంధి చేసి చదవడం, మకుటము, ఈ విషయాలను మనం కొంచెం అవగాహన ఏర్పరచుకుంటే మనం ఏ పద్యాన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనం స్పష్టంగా చదవగలుగుతాం. పిల్లలు మనం పల్లెల రామ్మోహన్ రావు గారు మనతో మాట్లాడడానికి వచ్చారు. రామ్మోహన్ రావు గారు మనకు పద్య పఠనం గురించినటువంటి అనేక విశేషాలు తెలుపుతారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి మీరందరూ కూడా పద్య పఠనం యొక్క రీతులను తెలుసుకొని రాగంతో భావంతో ఎలా చెప్పాలో మీరు తెలుసుకుంటారు. వింటున్నారుగా పిల్లలు, పద్యంలో మకుటం అనేటువంటిది ఆభరణం లాంటిది. మనకు సాధారణంగా శతక పద్యాలలో ఈ మకుటాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ పద్యంలో ఉండేటువంటి మకుటాన్ని ఆ పాదంలో ఉండేటువంటి మిగతా పదాలతోని కలిసి చదవకుండా విడదీసి చదివితే అర్థవంతంగా ఉంటుందనేటువంటిది తెలుసుకుంటున్నాం కదా మనం. కాబట్టి ఈ పద్యంలో ఉండేటువంటి మకుట ప్రాధాన్యమైంది ఇంకొక పద్యం చూపించండి. మనకు నరసింహ శతకంలోని ఈ పద్యం చూస్తున్నాం. అయితే ఈ పద్యం అంతా కాకుండా కేవలం మనము మకుటం మీద దృష్టి పెడదాం. అంటే రెండు పాదాల ద్విపాద మకుటం అంటే రెండు పాదాల్లో కూడా మకుటం వచ్చినట్లయితే దాన్ని ద్విపాద మకుటము అంటాం. అది మనకు ఈ నరసింహ శతకంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనము కేవలం మకుటం మీద దృష్టి పెడితే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సాధారణంగా చదివేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అనేస్తారు. అట్లా కాకుండా దాంట్లో ఏ సంబోధన ఎక్కడుందో అక్కడ ఆప్తేనే బాగుంటుంది. ఎట్లా చూద్దాం. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని అంటే హాయిగా ఉంటుంది. ఈ ఇంకో కొత్త విషయాన్ని జోడించారు. పద్యములలో మనకు ద్విపాద మకుటము అంటే ఇది ఒక పదప్రయోగం, అద్భుతమైన పదప్రయోగం. పాదం ఉంటుంది, రెండు పాదాలు మకుటంగా రావడాన్ని ద్విపాద మకుటం అని అంటారు. అవునండి. పిల్లలకు చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. అట్లాగే సంబోధన అన్నారు. ఈ సంబోధన లోపల మనకు పద్యాలలో కూడా సంబోధనలు ఉంటాయి. అనుకోకుండా ఈ పద్యంలో మనకు సంబోధన వచ్చింది. అట్లాగే సంబోధన యొక్క ప్రాధాన్యత ఏంటిది, ఎట్లా చదవాలి సంబోధన ఉన్నప్పుడు? సాధారణంగా ఎదుటివాడిని మనం పిలిచేటప్పుడు, వారి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటామంటే సంబోధిస్తాం. అయ్యా, లేకుంటే ఓ కృష్ణ, ఓ రామ అంటుంటాము, సంబోధన చేస్తుంటాం. పద్యాలలో ఆయా సందర్భాలను అనుసరించి సంబోధనలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆ సంబోధనను కూడా మనం విడిగా అంటేనే బాగుంటుంది. మనం సాధారణంగా పిలిచేటప్పుడు ఏం చేస్తుంటాం, ఓ రామ ఇక్కడ రా అంటాం. కనుక ఓ రామ ఇక్కడ రా అని కలిపి అనం, మనం ఓ రామ ఇక్కడ రా అంటాం. అట్లా సంబోధనను మనం విడిగా అంటేనే బాగుంటుంది. మనం మళ్ళీ శిల్పి పాఠానికి వెళ్దాం సార్. ఆ పద్యం చదవండి ఒకసారి చూపిద్దాం పిల్లలకు కూడా. నునుపుల్ తీర్చి మదంబు చిందిపడ ఏన్గున్ గున్నలన్ చెక్కివైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చన్ సత్కిరీటాకృతిన్ తెనుగుందేశము నిన్ను వంటి పనివానిన్ చూచి ఉప్పొంగుచుండును నీ లేమిదలంచి కంట తడిబెట్టున్ శిల్ప విద్యానిధి. ఈ పద్యం ఉంది.
అయితే ఆ శిల్పి గురించి చెప్పి చివరికి సంబోధన చేసినాడు, శిల్ప విద్యానిధి అని. శిల్ప విద్యానిధి అని. అది అయితే ఆ శిల్ప విద్యానిధిని చెప్పేటప్పుడు మామూలుగా మనం ప్రతిపదార్థం చెప్పాల్సి వస్తే సంబోధన మొదలు చెప్పాలి. Yes. ఎందుకంటే సంబోధన ఎప్పుడైనా పిలిచినాక వానితో మాట్లాడతాం, చెప్తాం మనం మనం. చెప్తాం. అవును. కనుక సంబోధన ఎప్పుడు వచ్చినా మొట్టమొదలు మనం ప్రతిపదార్థంలో మొదలు తీసుకోవాలి. అయితే ఇక్కడ పద్యంలో చదివేటప్పుడు మాత్రం అది ఎక్కడ వస్తే అక్కడ, కానీ దాని ప్రత్యేకంగా అంటేనే బాగుంటుంది. అవును. నున్ను పుల్దీర్చి మదంబు చిందిపడ ఏన్ గున్నలన్ చెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చల్ సత్కిరీటాకృతిన్ తెనుగుందేశము నిన్ను వంటి పనివా నింజూచి ఉప్పొంగుచుండును నీలేమిదలల్చి కంటదడి బెట్టు శిల్ప విద్యానిధి. ఇక్కడ శిల్ప విద్యానిధి ఆ సంబోధనలో ఆయన గొప్పతనం బయటకు రావాలి. వస్తుంది. అదే శిల్ప విద్యానిధి అనొచ్చు, ఆ సంబోధన రక్తి కట్టదు. రక్తి కట్టదు. అనేటప్పుడు కాస్త ఆయన గౌరవాన్ని ఇట్లా ఇన్వడింపజేసేటట్టుగా అంటే బాగుంటుంది. పిల్లలు వింటున్నారు కదా, మన పద్యాల్లో ఛందస్సు అని కూడా ఉంటుంది. మామూలుగా పద్యాలకు ఉండేటువంటి పాదాలు, అందులో ఉండే ఘన విభజన అంటే అక్షరాలను విడదీసుకుంటూ చూస్తున్న క్రమంలో ఆ పద్యాలకు కొన్ని పేర్లు పెడుతుంటాం. వాటి ముందర కా అంటే కందమని, సి అంటే సీసం అని ఇట్లా పేర్లు ఉంటాయి. రామ్మోహన్ గారు పద్యాల గురించి చదివేటువంటి క్రమంలో ఛందస్సును బట్టి పద్యాలను చదవాలి అని కొందరు అంటారు. లేకుంటే ఒకే ఛందస్సు అంటే ఒకే రకమైన పద్యాన్ని అలాగే చదవాలనా, వేరే వేరే రీతిలో చదవాలనా అనేటువంటి ఒక పెద్ద చర్చ ఉన్నది. మనకు సాధారణంగా సీసా పద్యం, శ్రీనాథుడు సీసానికి చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. మరి అదే శ్రీనాథుడు రాసిన పద్యాలను ఒకే శైలిలో చదవాలన్నా, సీసం కాబట్టి వేరువేరు శైలిలో చదివితే కూడా రక్తి కడుతుంది అని చెప్పండి. బాగుంది సార్, మంచి ప్రశ్న వేశారు సార్. ఇది ఒక అపోహ ఉంది సార్. అంటే శార్దూల పద్యము అంటే దానికి ఒక నడక ఉంది కనుక ఇట్లే చదవాలి, కందము అంటే నడక ఉంది ఇట్లా చదవాలి, సీసం అంటే ఒక నడక ఉంది ఇట్లా చదవాలి అంటే ఛందస్సును బట్టి చదవడం ఉండదు ఎప్పుడైనా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టుగా శ్రీనాథునికి వచ్చినట్లయితే శ్రీనాథుని ఒక సీస పద్యాన్ని మనం చూద్దాం. ఖండెందు మౌళిపై కలహంసపాళిపై కర్పూర ధూళిపై కాలుదవ్వు మిన్నేటి తెరలపై మించు తామరలపై మహిమించు నురులపై మల్లరించు జంభారి గజముపై చంద్రికారజముపై చందనధ్వజముపై జౌకళించు. ఇక్కడ ఈ పద్యాన్ని మీరు గమనించండి, నడక ఉంది దీంట్లో. అంటే ఒక్కొక్క పాదానికి రెండు సార్లు ఆపేస్తున్నాం. ఖండెందు మౌళిపై కలకంసపాళిపై కర్పూర ధూళిపై కాలుదవ్వు ఆపుతున్నాం. కనుక ఇట్లా చదివితేనే ఈ పాదాలకు అందం. మదించిన ఏనుగు నడిచినట్టుగా సాగింది ఆ పద్యం. అట్లా శ్రీనాథుడిది ఇంకొక పద్యాన్ని మనం తీసుకుందాం. తన కవిత్వాన్ని గురించి ఆయన చెప్పుకుంటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఎట్లా ఉంటుంది నీ కవిత్వం అంటే, పంపా విరూపక్షబకు జటాజూటికారగ్వథ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమఘుమారంభములకు. ఇక్కడ ఆ రెండు చిన్న పాదాలు అయిపోయే వరకు ఒకే దీంట్లో మనం వెళితేనే ఆ గాంభీర్యం కనిపిస్తుంది, పద గాంభీర్యం ఉంటుంది. దానివల్ల ఒక అర్థం కూడా పిల్లలకు స్ఫురిస్తుంటుంది. ఇప్పటి కాకుండా పంపా విరూపాక్ష బహుజటాజూటిక ఆరగ్వధ ప్రసవ సౌరభ్యములకు అని కచేసిన అనుకుంటే అట్లా సౌందర్యం పోతుంది, ఆ గాంభీర్యం కూడా లోపిస్తున్నది, తేలికగా మారిపోతున్నది. కనుక పంపా విరూపాక్ష బహుజటాజూటికారగ్వథ ప్రసవ సౌరభ్యములకు అంటేనే ఆ సొగసు కనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ పద్యాలను అంటే ఒకే రకమైనటువంటి పద్యాలను ఛందస్సు ఒకటే అయినా దాని యొక్క భావాత్మకంగానే మళ్ళీ మనం దృష్టిలో పెట్టుకొని ఆ నడక లయ రాగం సాగుతుంటుంది. అవునండి. అట్లా దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పిల్లలు జాగ్రత్తగా చూడండి. మన పుస్తకంలో ఉండేటువంటి పద్యాలు ఎలా చదవాలనో ఒకసారి రామ్మోహన్ గారు చెప్తారు. ఈ పద్యం ఒకసారి మీరు చదివి వినిపించాడు మన పిల్లలకు. ఆట వెలది అంటే మనం ఒకే ఛందస్సు ఉన్నటువంటి పద్యాలను తీసుకొని చూద్దాం.
ఉదాహరణకు ఆటవేలది పద్యం ఇది మనకు. ఇది చూడండి. ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ కనక కష్టపెట్టువారు కలకాలముందురా కళ్ళగాదు రావి కంటి మాట. ఇది పద్యం. దీన్ని మనం చదివేటప్పుడు ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడి బాధ గనక కష్టపెట్టువారు కలకాలముందురా కళ్ళగాదు రావి కంటి మాట. ఇది నగ్న సత్యం. రావికంటి రామయ్య గారు నగ్న సత్యాలోనే పద్యం రాసి పెట్టాడు. ఆయన మంత్రకుట వేమన అని కూడా అంటాం మనం. అంటే ఒక ఛందస్సుకు చెందినటువంటిది ఒక పద్యాన్ని ఎలా చదవాలో చెప్పాం. ఇదే ఛందస్సుకు చెందింది మరొక పద్యాన్ని ఎలా చదివితే బాగుంటుందో కూడా చదివి చూపండి మీరు. ఆటవేలది పద్యంలో ఇంతకుముందు మనం చూసాం. ధనమదమ్ము చేత దానవుండైపోయి ఒక పాదం అంతా ఒకసారి చదివేసినాం. పేదవాడు గనెడు పడెడు బాధ గనక అన్నాం. అంటే ఒక్కొక్క పాదాన్ని ఒకసారి చదివి వినిపించాం మనం. ఇప్పుడు అలాంటి ఆటవేలది పద్యాన్ని ఇంకొకటి చూద్దాం మనం. చదువు పాఠంలోని పద్యాన్ని. మొదటి పద్యం ఇది. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు అపురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకి కలడు. ఇది పద్యం. అయితే ఇంతకుముందు మన ఆటవేల పద్యాన్ని ఒక్కొక్క పాదాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండు పాదాలను ప్రధానంగా మీరు గమనించండి. మొత్తం పాదం అంతా ఒకసారి చదవం. ఇక్కడ ఎట్లో చూద్దాం మనం. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు. ఇక్కడ రెండు విడదీసి చెప్తున్నాం మనం. భట్టి మంత్రి అయిపోయింది ఒక భావం, సైన్యపాలి గోవిందచంద్రుడు ఒక భావం అయిపోయింది, త్రివిక్రముడు పురోహితుండు. కనుక పాదాన్ని బట్టి కాకుండా ఒకే ఛందస్సు అయినా ఆ భావాన్ని బట్టి మళ్ళీ చదవాల్సి వస్తుంది. అసలు ఆ పద్యాన్ని పూర్తిగా రాగంతో ఒకసారి చదివి వినిపించండి. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు అపురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకి గలడు. బాగుంది. పిల్లలు వింటున్నారు కదా. పద్యాలను చదివేటప్పుడు ఒకే రకమైన పద్యాలైనా భావప్రధానంగానే చదవాల్సి ఉంటుంది. ఎక్కడి వరకు భావం పూర్తవుతుందో అక్కడి వరకు దాన్ని పాడి తర్వాత దాన్ని మళ్ళీ ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అట్లాగే మనం దీంట్లో చూస్తుంటే పద్యాలలో ఒక ధార అని అంటుంటాం మనం. ఈ ధార అంటే మళ్ళీ ఒకసారి లయ, నడక ఇవన్నీ వస్తుంటాయి. కొన్నిసార్లు ఆ పద్యం చదివే రీతుల్లోనే ఒక రకమైనటువంటి భావస్ఫోరకతకు మనం లోనవుతుంటాం, మనం అనుభూతికి లోనవుతుంటాం. ఈ ధారకు చెందినటువంటిది ఏదైనా ఒక మంచి ఉదాహరణ ఒక పద్యం చదివి వినిపించండి. సాధారణంగా మహాకవులు ఆయా సందర్భాలను అనుసరించి అద్భుతమైనటువంటి ఒక ప్రవాహ వేగంతో పద్యాలు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి సాహిత్యంలో. దీర్ఘమైనటువంటి సమాసాలతో ఆ పద్యాలు సాగుతుంటాయి. చాలా పద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి వినిపిస్తాను. పింగళి సూరన అని అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా ప్రసిద్ధి. ఆయన ఒక వర్ష భీభత్సాన్ని వర్ణించేటువంటి పద్యాన్ని ఒకటి రాశాడు. అక్కడ వర్షం పడుతూ ఉంది, చాలా భయంకరమైన వర్షం, గాలి, కొండల మీద నుంచి రాళ్ళు గడగడగడగడ కిందికి పడుతున్నాయి. ఇటువంటి ఒక భీతావహమైన దృశ్యాన్ని వర్ణించడం కొరకు ఆయన ఒక పద్యం రాశాడు. ఆ పద్యాన్ని ఇప్పుడు మనం విందాం. మిగుల జగంబు బెగ్గడి లమించ తదుద్ధత వృష్టి
ఇంతవరకు మామూలుగానే ఉంటుంది పద్యం. ఇప్పుడు మొదలవుతుంది ధార. అద్భుతం బగుచు ఘనాఘనౌగ సముదగ్ర నిరర్గళ ఘర్జరర్భటీల గనగనొచ్చల ఝళ ఝళంఝళ నిర్జర జర్జరీభవన్ నగ విగళచ్చిలాఘణ ఘణం ఘణ ఘోషణ భీషణం బుగన్. ఈ పద్యాన్ని మనము అంటే ఆ పద్యం వింటుంటేనే మనకు ప్రతి పదార్థం తెలియకుండా ఏదో ఒక గందరగోళం జరుగుతుందనేటువంటి భావం మాత్రం పఠితకు కలుగుతుంది అక్కడ. అంటే అర్థం కాకున్నా కూడా ఆ చదివేటువంటి ఆ లయ, ఆ నడక, ఆ పదజాలాన్ని ఉచ్చరించిన తీరు వల్లనే ఒక రకమైనటువంటి భావనా చిత్రాలు ఏర్పడుతుంటాయి మధ్యలో. చాలా గొప్పది అది. అవును. అయితే ఇక్కడ ఆపకూడదు సరే, అంటే ఆపకుంటేనే అందం ఉంది. అవును. ఒకవేళ అట్లా కాకుండా అద్భుతం బగుచు ఘనాఘనోగ సముదగ్ర నిరర్గళ ఘర్జర ఆర్భటి అన్నాం అనుకోండి, అది పేలం అయిపోతుంది పద్యం. సముదగ్ర నిరర్గళ ఘర్జర ఆర్భటి లగన ఘనొచ్చల ఝళ ఝళంఝళ నిర్జర జర్జరీ భవన్ నగ విగళ ఛిలాగణ ఘణం ఘణ ఘోషణ భీషణం బుగన్. అద్భుతంగా ఆపితేనే అద్భుతంగా ఉంటుంది. రామ్మోహన్ గారు ధార గురించి ఎలా ఉండదో పింగళ సూరను చూపించారు. అంటే పుస్తకంలో పల్లె అందాల పాఠంలో కూడా మనకు పద్యాలున్నాయి. ఒక పద్యాన్ని ధారగా చదివితే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చదివి వినిపించండి పిల్లలకు. ధార అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి శబ్దపరమైనటువంటిది, అంటే బాగా దీర్ఘమైన సమాసాలతోటి వేసేటువంటి సాగేటువంటి పద్యం ఒకటి. లేదు మామూలు పదాలు ఉపయోగించినా కూడా ఒక ప్రవాహ వేగంతో సాగేటువంటిది ఇంకొక పద్ధతి. మొదటి మనం ఇంతకుముందు విన్నాం, అవును. ఇప్పుడు రెండో చూస్తున్నాం. ఒక్కసారి మీరు అన్నట్టుగా ఆ పాఠంలోని పద్యానికి వెళ్దాం. పల్లె అందాలు పాఠంలో ఆ ఊరిలో ఉండేటువంటి పుష్పజాతులు లేక ఫలవృక్షాలు ఏమున్నాయో చెబుతూ ఇవన్నీ చాలా గొప్పగా మా ఊళ్ళో ఉన్నాయి అని చెప్పాడు ఆ పాఠంలో కవి. ఏమేమి ఉన్నాయి ఆ ఊళ్ళో, ఏ చెట్లు ఉన్నాయి అంటే ఒకసారి చూడండి. మారెడులు, అల్లనేరడులు, మామిడి, రేగులు, జామ, నిమ్మలు, అంజూరల అంట్లు, దాడిమల, సోగ గులాబులు, మల్లె, మొల్ల, గన్నేరులు, దాసనల్ వెలసి నిశ్చలతన్ తమ కార్తులందు ఇంపార ఫలాల పువ్వులను అంచెలవారిగా సంతరించి మా ఊరికి ఉపాయనం విడుచునుండును దంపతులట్లు నిత్యమున్ అంటాడు. పిల్లలు వింటున్నారు కదా, పద్యాలను చదవడంలో ఎన్ని అంశాలు ఇమిడి ఉంటాయో వీటి పట్ల మనం అవగాహన పెంచుకోవడం అవసరం కూడా. రామ్మోహన్ గారు ధారగా చదివేటువంటి క్రమంలో కూడా దాంట్లో కూడా మీరు ఒక భావం పూర్తయ్యే దగ్గరనే ఆపుతున్నారు. ఈ పద్యంలో ఒక్కసారి ఆ అంశాన్ని మరొకసారి చెప్పండి పిల్లలకు. ఇక్కడ ఈ పద్యంలో మనము వృక్షాలు చెప్పాడు, అంటే ఫలవృక్షాలు చెప్పాడు, పుష్పజాతులను చెప్పాడు. అవును. కనుక మనము మొదలే భావాన్ని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడ ఆగుతాము అంటే సరిగ్గా ఈ ఫలవృక్షాలు ఏమున్నాయో అవి చెప్పే వరకు దగ్గర ఆగుదాం, తర్వాత పూలు చెప్పేటువంటి దగ్గర ఒక దగ్గర ఆగుదాం. ఆ రెండు దగ్గర మనం ఆగితే ఈ పద్యంలో ఒక మంచి అందం వచ్చేస్తుంది. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. మారెడులల్ల నేరెడులు, మామిడి, రేగులు, జామ, నిమ్మలంజూరల నంట్లు, దాడిమల, ఇక్కడ ఆపుతాం. తర్వాత సోగ గులాబులు, మల్లె, మొల్ల, గన్నేరులు, దాసనల్ వెలసి నిశ్చలతన్ తమ కార్తులందు ఇంపార ఫలాల పువ్వులను ఇంపెసలారగ సంతరించి మా ఊరికుపాయనం విడుచునుండును దంపతులట్లు నిత్యమున్. ఈ ధారగా చదివేటువంటి క్రమంలో కూడా పిల్లలు గమనిస్తున్నారు కదా, భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ధార అనేది కొనసాగుతున్నది. ఇప్పటి వరకు పిల్లలు మీరు పద్యాన్ని విభిన్న రీతుల్లో ఎలా చదవాలి, పద్యములో ఉండేటువంటి భావాన్ని ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేటట్టు, మనం చదువుకుంటే మనకు అర్థమయ్యేటట్టు ఉండాలని అంటే మనం స్పష్టోచ్చారణ, విసంధి చేసి చదవడం, మకుటము, సంబోధన, పాదాలు, భావము, ఛందస్సు, ధార, ఈ విషయాలను మనం కొంచెం అవగాహన ఏర్పరచుకుంటే మనం ఏ పద్యాన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనం స్పష్టంగా చదవగలుగుతాం పిల్లలు. మనం ఇంకొక ముఖ్య విషయం ఇది, ఈరోజు మీరు 7వ తరగతిలో ఉన్నారు, కానీ ఈ అవగాహన మీకు ఉంటే 8వ తరగతి నుంచి ఏ తరగతికి వెళ్ళినా కానీ పద్యపాఠాలు ఉంటాయి.
ఆ పద్యాలను చదివే రీతిపైన మీరు అవగాహన పెంచుకుంటే రేపు ఇది మీకు పరీక్షల్లో కూడా ఉపయోగపడుతుంది. మనకు ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం సామర్థ్యం ఉన్నది. ఆ సామర్థ్యంలో మీకు పరీక్షలో అపరిచిత పద్యము, పరిచిత పద్యం 2 విభాగాలుగా ప్రశ్నలు వస్తాయి. వాటికి జవాబులు రాయాలి అని అంటే భావం రాయాలన్నా లేకుంటే దానిపైన వచ్చేటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలన్నా ఈ పద్య పఠన రీతులు మీకు అర్థమైతే మీరు చాలా సులభంగా చేయగలుగుతారు. కాబట్టి ఈరోజు మనం రామ్మోహన్ గారి ద్వారా పద్యంలో ఉండేటువంటి విభిన్న శైలులు, దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. తరగతి గదిలో మీరందరూ కూడా మీరు 4 లేదా 5 కలిసి ఒక జట్టుగా కూర్చోండి. మీకు మీ పాఠ్యపుస్తకంలో 4 పాఠాలు ఇచ్చాం మనం. చదువు పాఠం ఉన్నది, అట్లాగే మనకు శిల్పి పాఠం ఉన్నది, పల్లె అందాలు పాఠం ఉన్నది, శతకసుధ పాఠం ఉన్నది. ఒక్కొక్క జట్టు వాళ్ళు ఒక పాఠాన్ని ఎంపిక చేసుకోండి. ఆ పాఠంలో ఉండేటువంటి పద్యాలను ఇప్పుడు మీరు తెలుసుకున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని స్పష్టోచ్చారణ కానీ, భావం కానీ, విసంధి కానీ, లేకుంటే ధార కానీ, లేకుంటే ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు చదవడానికి గ్రూపులో అభ్యాసం చేయండి. మీరు 4-5 ఒక గ్రూపులో ఉంటారు కనుక ఒక్కొక్కరు ఒక పద్యాన్ని అందరూ చర్చించుకొని అభ్యాసం చేసి చదివి వినిపించండి. మీరు చదివినటువంటి పద్యాలను మిగతా జట్టు వాళ్ళు కూడా వింటారు. అట్లాగే అన్ని జట్ల వాళ్ళు వింటారు. కాబట్టి అందరూ చదివినప్పుడు మనం పద్యాలను చదవడంలో మనకు అభ్యాసం సరిగా లభించిందా, మనం బాగా చదువుతున్న వాళ్ళది మిగతా మీ మిత్రులే చెప్తారు సుమా మీ అందరికీ. కాబట్టి పిల్లలు ఈ పద్యంలో ఉండేటువంటి శైలులను చదివే రీతులను అర్థం చేసుకున్నారు కనుక తద్వారా మీరు పదజాలం అనే సామర్థ్యాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీరు అభ్యాసం చేసి మీ ఉపాధ్యాయుడితో కూడా చర్చించండి. మీ ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా పద్యాలు చదువుతారు. మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే ఆ విసంధిలో కానివ్వండి, లేకుంటే ఎక్కడ భావం పూర్తయిదో తెలుసుకోవడం కానివ్వండి, లేకుంటే దాన్ని ధారగా చదివే రీతిలో కానివ్వండి, మీ ఉపాధ్యాయుడితో చర్చించి అభ్యాసం చేయండి. దీనివల్ల మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఈ పద్య పఠన రీతులు అనేది మీకు ఎప్పటికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుందాం. మనం అభ్యాసం చేయండి మరి.